హైదరాబాద్లో తెలంగాణ బిల్డర్స్ సమాఖ్య సమావేశంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పుడు కూడా మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి రెండవసారి మళ్ళీ ప్రభుత్వంలోకి కేసీఆర్ గారి నాయకత్వంలో 3 నెలల కిందటనే అధికారంలో కూడా వచ్చాం. కాబట్టి ఈరోజు కూడా మరి హాల్ నిండింది, మీ అందరూ కూడా మరి మద్దతుగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా 16కి 16 సీట్లు వస్తాయనే విశ్వాసం కూడా ఉందన్నమాట వ్యక్తం చేస్తూ, రాజకీయాలు ఏమవుతుంది 16 సీట్లతో ఇవన్నింటికి సంబంధించి కొద్దిగా తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు లేవనెత్తిన అంశాల పట్ల ఒక్కసారి స్పష్టంగా కొన్ని సమాధానాలు, కొన్ని వివరణలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నా మీద కూడా కొంత ఉందని నేను భావిస్తూ ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాలు మీరు గమనిస్తే మర్సర్ అని ఒక సంస్థ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే నగరాలు, ఆ నగరాల్లో ఉండే జీవన ప్రమాణాలు అంటే లివింగ్ స్టాండర్డ్స్ని ఈ సంస్థ ఎప్పటికప్పుడు వాళ్ళ వార్షికోత్సవ నివేదిక విడుదల చేస్తూ, యాన్యువల్ రిపోర్ట్ విడుదల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాలకి కూడా రేటింగ్స్ ఇస్తుంది. మర్సర్ అనే సంస్థ గడిచిన 5 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా, అంటే మిగతా నగరాలతో పోలిస్తే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా మన హైదరాబాద్ని 5వ ఏట వరుసగా ఎంపిక చేసిందనే మాట ముందుగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ప్రపంచంలో ఇంకా మనం చాలా వెనుకబడి ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో అన్ని సిటీస్ ర్యాంకింగ్స్ చూస్తే భారత నగరాలు 140 తర్వాతనే ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ ఆల్సో ర్యాంక్ 142 గ్లోబల్ ఇండెక్స్లో. కానీ విత్ ఇన్ ఇండియా మనం గుడ్డిలో మెల్ల అన్నట్టు మిగతా వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నమాట వాస్తవం. ఇది వరుసగా 5 years కూడా జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది అని ఆలోచిస్తే ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, ఏం మారింది అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటాంజిబుల్స్. కంటికి కనబడేటివి కొన్ని ఉంటాయి, కంటికి కనబడకుండా జరిగేటివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఏ నగరమైనా, ఏ రాష్ట్రమైనా వేగంగా అభివృద్ధి చెందాలి, కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించాలి, కొత్తగా అక్కడ వేగంగా మరి అభివృద్ధి జరగాలి అంటే ముఖ్యంగా సుస్థిరత, పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి, ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి. ఒక పైసా పెట్టుబడి పెడితే మళ్ళీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది అనే విశ్వాసం ఇన్వెస్టర్లో కుదరాలి. ఈరోజు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను, చాలా విశ్వాసంతో చెప్తా ఉన్నాను. నేను తెలంగాణ వచ్చిన 1 సంవత్సరం తర్వాత కూడా ఈ మాట చెప్తే చాలామంది నమ్మలేదు. ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలో నాకు చాలామంది మిత్రులు, ఫ్రెండ్స్ ఉంటే పర్సనల్గా కూడా వాళ్ళకి చెప్పాను, 1 yearలో వెయిట్ అండ్ సీ. నేను అప్పుడు కొన్ని పేపర్లో కూడా వచ్చింది, సంవత్సరంలోనే హైదరాబాద్ విల్ రాక్ అని చెప్పాను. నేను చెప్తే చాలామంది కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్లే చెప్తారు, ఏముందిలే అన్నారు. కానీ ఈరోజు నేను 5 ఏళ్ల తర్వాత అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను, మీరు ఇప్పటిదాకా 5 ఏళ్లలో చూసింది కొంత మాత్రమే. ఇంకా హైదరాబాద్లో అభివృద్ధికి, హైదరాబాద్లో మీరు పెట్టే పెట్టుబడికి మరింత దృఢమైన ఒక పునాదితో, మరింత పట్టుదలతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం వల్ల తప్పకుండా మీరు పెట్టే ప్రతి పైసాకి గతంలో 1 పైసా లాభం వస్తే రేపటి రోజున అంతకు రెట్టింపు వస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. ఈ మాట నేను ఎన్నికల కోసమో, ఎన్నికల్లో మీ ఓట్ల కోసమో చెప్పడం లేదు. ఎందుకంటే ఇంకా 5 ఏళ్ళు ప్రభుత్వం ఎట్లాగో స్టేట్లో మొన్ననే మీరు గెలిపించారు, 3 నెలలు కూడా కాలేదు. నిలబెట్టాల్సిన బాధ్యత కూడా, మీ విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మాకుంది. కాబట్టి చాలా బాధ్యతతోనే ఈ మాట చెప్తా ఉన్నాను. అయితే ఏం చేస్తే ఇది జరుగుతుంది, ఏం చేస్తే ఈరోజు నిర్మాణ రంగం కానీ, నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ లక్షలాది మందికి కానీ మరి ఏం చేస్తే ఇంకా దీన్ని మరింత ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు, ముందుగా మీరు మాట అన్నారు, మిత్రులు మాట్లాడుతూ, మరి ఈ శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్వైరన్మెంటల్ కమిటీ ఒకటి ఏర్పాటు కాలేదు, కొంత దానివల్ల కూడా నిర్మాణాలు ఆగి ఉన్నాయన్నారు. తప్పకుండా దాన్ని వేగంగానే క్లియర్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మొన్న మధ్యనే ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. మధ్యలో ఎన్నికల కోడ్ దాదాపుగా 6 నెలలు, అంటే మనకు ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాకా ఎన్నికల కోడే ఉంది. మధ్యలో కొన్ని వారాలు తప్ప మధ్యలో అంతా కూడా కోడే ఉంది. కాబట్టి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం. కానీ ఆ ఎన్వైరన్మెంటల్ కమిటీని వేసుకోవడం ద్వారా మరింత వేగంగా నిర్మాణాలని ముందుకు తీసుకొని పోతాం. ఆ విషయంలో అనుమానం వద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా చాలా పనులు చేయాల్సింది ఉంది. ఇప్పుడు మేము హైదరాబాద్ని విశ్వనగరంగా మనం చేసుకుందాము అనే మాట మేము మాట్లాడినప్పుడు కొంతమంది ఏమో సినికల్గా ఉంటారు. జనరల్గా కూడా రోజు తెల్లారిసరికే మార్పు రావాలి, తెల్లారిసరికే మరి పూర్తి స్థాయిలో అనుకున్నవన్నీ జరిగిపోవాలి అనే ఆశాభావం అందరికీ ఉండొచ్చు. నిజానికి అందరికంటే ఎక్కువ అవసరం ఒక మంత్రదండం కానీ,
అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం లాంటిది ఏమైనా ఉంటే అందరికంటే ఎక్కువ అవసరం మాకే, పొలిటీషియన్స్కే అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ఇప్పుడు మా దగ్గరికి ప్రజలు ఎవరైనా వచ్చి అన్న ఫలానా సమస్య ఉంది, ఫలానా రోడ్డు లేదు, లేదా ఫలానా డ్రైనేజ్ లేదు, ఫలానా ఇబ్బంది ఉంది అంటే మా దగ్గర నిజంగానే ఏదైనా మ్యాజిక్ వాండ్ ఉంటే తెల్లారికల్లా సమస్య పరిష్కారం చేసి శబాష్ అనిపించుకోవాలని మాకు కూడా ఉంటుంది. ఎవరికి ప్రజలతో మాటికి తిట్లు పడాలనో లేకపోతే మాటికి మళ్ళీ అడిగించుకోవాలనో ఆలోచన ఎవరికి కూడా ఉండదు. ముఖ్యంగా సిన్సియర్గా పనిచేసే ప్రభుత్వాలకి, ప్రజల మెప్పు పొందాలనుకునే ప్రభుత్వాలకి అలాంటి ఆలోచన ఉండదు. కానీ ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కట్టడం చాలా తేలిక. ఇప్పుడు మీరందరూ బిల్డర్స్, మీకు నాకంటే బాగా తెలుసు. ఒక కొత్త టౌన్షిప్పో ఒక కొత్త ప్రాజెక్టో చేయడం చాలా ఈజీ. కానీ బ్రౌన్ ఫీల్డ్ చాలా కష్టం. ఉన్న బిల్డింగ్ను, పాత బిల్డింగ్ను పునరుద్ధరించాలనుకోండి, అది చాలా కష్టం. ఎందుకంటే అందులో ఎన్నో చిక్కులు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి అదే. హైదరాబాద్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే హైదరాబాద్ చుట్టూతా ఓఆర్ఆర్ కానీ రేపు రాబోయే రోజుల్లో ఆర్ఆర్ఆర్ కానీ, రీజనల్ రింగ్ రోడ్, ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి సినిమా అనుకున్నారు, అది కాదు, మళ్ళీ ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ కానీ దాని చుట్టూతా కొత్త ప్రాజెక్టులు చేయడం చాలా ఈజీ. కానీ ఉన్న సిటీని మనం ఇక్కడున్న సమస్యల్ని, చిక్కుముళ్ళని కొద్దిగా విడదీసి బాగా చేసి మీ మెప్పు పొందాలంటే కొంత సమయం పడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్లో సికింద్రాబాద్ కానీ, సనత్ నగర్ కానీ, అంబర్పేట్ కానీ, ముషీరాబాద్ కానీ, ఖైరతాబాద్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, నాంపల్లి కానీ, ఈ నియోజకవర్గాలు ఏవైతున్నాయో కోర్ సిటీలో ఉన్నాయి. కోర్ సిటీలో ఈరోజు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతటా ఉంది. కానీ ఆ డ్రైన్ కెపాసిటీ సరిగ్గా లేదు, సివరేజ్ కెపాసిటీ లేదు. ఎందుకు? వర్షం పడితే ఎందుకు హైదరాబాద్లో రోడ్డు మీద నీళ్ళు అవుతాయి? ఎందుకంటే హైదరాబాద్ సివరేజ్ సిస్టమ్ వాజ్ నాట్ బిల్డ్ టు హ్యాండిల్ ద కైండ్ ఆఫ్ కెపాసిటీస్ దట్ ఇట్ ఈస్ కరెంట్లీ హ్యావింగ్ టు హ్యాండిల్. 2 సెంటీమీటర్ల కంటే గంటకి ఎక్కువ వర్షం పడితే తట్టుకునే పరిస్థితి మన సివరేజ్ వ్యవస్థకి, ప్రస్తుతం ఉన్న సివరేజ్ వ్యవస్థకి లేదు. మరి మొత్తం సివరేజ్ని మార్చాలి, ఆధునీకరించాలి అంటే ఒక కోర్ సిటీకే, సెంట్రల్ సిటీకే 11-12 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి మళ్ళీ రోడ్లన్నీ తవ్వాలి. మీకు తెలుసు, రోడ్లు తవ్వితే మాకు ఎన్ని తిట్లు పడతాయో నాకంటే బాగా మీకే తెలుసు. కాబట్టి నేను మళ్ళీ వాటిని తవ్వి మళ్ళీ సవ్యంగా అనుకున్న సమయానికి మళ్ళీ పునరుద్ధరించాలి అంటే కొంత కన్సర్టెడ్ ఎఫర్ట్ అవసరం, అదొకటి ఉంది. ప్లస్ ఫండ్స్ కూడా కావాలి. 12-13 వేల కోట్లు అంటే ఏకకాలంలో ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తంలో హైదరాబాద్ లాంటి మహానగరంలో వేగంగా ఖర్చు పెట్టి వేగంగా పూర్తి చేసి చేయాలి అన్నప్పుడు కొంత సమయం కూడా పడుతుంది. ఇప్పుడు మీరందరూ చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు శివారు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. శివారు ప్రాంతాలుగా గతంలో ఉండే మున్సిపాలిటీలు ఉప్పల్ కానీ, కాప్రా కానీ, రాజేంద్ర నగర్ కానీ, శేర్లింగంపల్లి కానీ, కూకట్పల్లి కానీ, అదే రకంగా ఎల్బీ నగర్ కానీ, ఈ అన్ని మున్సిపాలిటీలు కూడా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత జిహెచ్ఎంసీలో మనం కలుపుకున్నాం. జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత నేను మొన్న ఈ మధ్యన ఎల్బీ నగర్ ప్రాంతానికి పోయాను. అక్కడ వాళ్ళు ఒక మాట అన్నారు, అక్కడ సోదరులు ఏమన్నారంటే, అన్న మీరు కలిపారు, సంతోషం, గత ప్రభుత్వం కలిపింది, మీరు కూడా నడుపుతా ఉన్నారు, సంతోషం. కాకపోతే బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఉండే ప్రాపర్టీ ట్యాక్స్ రేట్లు మాకు ఎల్బీ నగర్లో కూడా పెడితే ఎట్లా, తప్పు కదా అన్నారు. వాస్తవం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అంటే రేషనలైజేషన్ జరగాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు మనం ఎట్లా చేసుకున్నామంటే గవర్నమెంట్లో సిస్టమ్ ఎట్లా ఉందంటే ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి యావరేజ్ రెంటల్ రేట్ అంటే ఏ ప్రాంతంలో ఎంత ఉంది రెంటు, దానికి అనుగుణంగా ఈరోజు మన ప్రాపర్టీ ట్యాక్స్ లింక్ చేస్తున్నాం. నేనేమంటా ఉన్నా అంటే దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యావరేజ్ రెంటల్ అనేది ప్రభుత్వం ఖరారు చేసేది కాదు, ప్రభుత్వం చేతిలో ఉండదు. రెంట్ ఎక్కడ ఏ ప్రాంతంలో రెంట్ ఎంత ఉంది అనేది ప్రభుత్వం నిర్ణయించేది కాదు. కానీ ప్రభుత్వం చేతిలో ఉన్నది ఏంది? ప్రభుత్వం చేతిలో రిజిస్ట్రేషన్ రేట్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఏ ప్రాంతంలో ఎంత ఉంది రేటు, దానికి లింక్ పెడితే డెఫినెట్గా మనకు ఒక సవ్యమైన రేషనల్ పద్ధతుల్లో ఎల్బీ నగర్లో ఎంత ఉండాలి, బంజారా హిల్స్లో ఎంత ఉండాలి, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఒక సమస్య కూడా ఉంది. బంజారా హిల్స్లో అందరూ సంపన్నులే లేరు. బంజారా హిల్స్లో కూడా బస్తీలు ఉన్నాయి, జూబ్లీ హిల్స్లో కూడా బస్తీలు ఉన్నాయి. మరి నువ్వు జూబ్లీ హిల్స్ అని చెప్పేసి జూబ్లీ హిల్స్కి ఒక రేట్ అని పెట్టేసి ఎల్బీ నగర్కి ఒక రేట్ అని పెట్టేస్తే అది కుదరదు. ప్లాట్ సైజ్ ఎంత అనేది కూడా చూడాలి. 100 గజాలు, 60 గజాలు, 50 గజాల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బంజారా హిల్స్లో. మరి అట్లాంటప్పుడు వాళ్ళకు కూడా నేను ఒకటేసారి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచేసి వాళ్ళకు కూడా విచక్షణ రహితంగా మనం పనిచేస్తే కుదరదు. కాబట్టి కొంత లాజికల్గా ఆలోచించి ఎల్బీ నగర్లో తగ్గించాలి అన్నదాంతో ఏకీభవిస్తూనే బంజారా హిల్స్లో కూడా ఏకమొత్తంలో ఒకటేసారి రిజిస్ట్రేషన్ ప్రైస్కి లింక్ పెట్టి పెంచకుండా కొంత ఆలోచనతో ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా పనిచేస్తే తప్పకుండా మనం ఒక కొత్త ఒరవడిని సృష్టించిన వాళ్ళం అవుతాం. ఆ దిశగా ప్రభుత్వం కూడా చాలా ప్రాక్టికల్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నేల విడిచి సాము చేసే వ్యక్తి కాదు. ఆయన ఏది ఆలోచించినా కూడా సవ్యంగా, పద్ధతిగా. మీరు మొన్న చూసింటారు
ఎక్కడో మంచిర్యాల జిల్లాలో నెన్నెల అనే ఒక మండలంలో ఒక యువ రైతు నాకేదో సమస్య వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఫేస్బుక్లో వీడియో పెడితే అది ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి ఆ రైతుకు ఫోన్ చేసి దాదాపు అరగంట సేపు మాట్లాడారు. ఎవరు మాట్లాడతారండి? ఏ ముఖ్యమంత్రి మాట్లాడతారు ఈ దేశంలో? ఈరోజు ఎవరైనా సామాన్యుడికి ఫోన్ చేసి మాట్లాడే ముఖ్యమంత్రి ఉన్నారా? అదే రకంగా నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మేము మనందరం కూడా ఒకసారి ఒక రివ్యూ మీటింగ్లో ఉన్నాం. ఏదో ఇన్ఫార్మల్ రివ్యూ ఏదో నడుస్తుంది, అనుకోకుండా నన్ను కూడా పిలిస్తే నేను కూడా పోయాను. పోయితే అక్కడ పోయేసరికి జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDA. ఆ ప్రాంతంలో ఒక ఆయన డాక్టర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ అని ఓ డాక్టర్ గారు, ఆయన ఒక ప్లాట్ అమ్మారంట. ఇంకెవరికి అమ్మారు? ఆయన కొనుక్కున్నారు. మ్యూటేషన్ చేయించాలి. నాకు ఆయన ఏం పెట్టాడంటే సోషల్ మీడియాలో నాకు పెట్టారు మెసేజ్, కేటీఆర్ గారు ఇంత పవర్ఫుల్ ముఖ్యమంత్రి ఉన్నారు, మీకు కేసీఆర్ లాంటి దమ్మున్న లీడర్ ఉన్నాడు, మరి మీరు కూడా ఈ రిజిస్ట్రేషన్లప్పుడు మ్యూటేషన్లప్పుడు జరుగుతున్న లంచాలు, మ్యూటేషన్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఈ పరిస్థితి మీరు కూడా అడ్డుకోలేరా, మీరు కూడా మార్చలేరా అని చాలా ఆవేదనగా ఒక మెసేజ్ పెట్టారు. నేను సీఎం గారికి వెంటనే చెప్పాను, సార్ ఇట్లా మెసేజ్ పెట్టారా ఆయన అన్నాను. సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెట్టారు. నంబర్ ఉందా అన్నారు. నాకు నెంబర్ లేదు నిజానికి, ఆయన ట్విట్టర్లో పెట్టారు, నంబర్ లేదు. వెంటనే మీరు పట్టుకోండి, ఇప్పుడు పట్టుకొని మాట్లాడించండి అన్నారు. మాట్లాడించండి అంటే ఆ డాక్టర్ శ్రీనివాస్ గారికి వెంటనే నేను మెసేజ్ పెట్టి, సార్ మీ నెంబర్ ఇవ్వండి అంటే నెంబర్ ఇచ్చినారు. అదే సమావేశంలోంచి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాట్లాడారు. శ్రీనివాస్ గారు మీరు ఎక్కడ కొన్నారు ప్లాటు, ఎప్పుడు కొన్నారు? ఆయన అప్పుడేదో అటు విజయవాడ పోతా ఉన్నాడు. ఆయన విజయవాడ నేటివ్ అనుకుంటా, కాకపోతే ఇక్కడ ప్లాట్స్ ఉన్నాయి అనుకుంటా, అటు పోతా ఉన్నారు. ఆయన కారు ఆపుకొని మధ్యలో హైవే మీద అర్ధగంట సేపు మాట్లాడారు ముఖ్యమంత్రి గారితో. మాట్లాడితే ఆయన వివరంగా చెప్పాడు, సార్ నేను ప్లాట్ కొన్నాను, తర్వాత మళ్ళీ మధ్యన అమ్మినాను, అమ్మితే నేను డబ్బులు కట్టాల్సి వచ్చింది సార్, MRO ఆఫీసులో లంచం ఇచ్చాను, రిజిస్ట్రేషన్ ఆఫీసులో లంచం ఇచ్చాను అంటే, సార్ కూడా ఏమన్నారంటే, బ్రదర్ నేను ఇప్పుడే తలసాని సాయి కిరణ్ గారు చెప్పినట్టు పొలిటికల్ కరప్షన్ వైపు ఖచ్చితంగా మేము అడ్డుకట్ట వేయగలిగాం చాలా వరకు, కానీ ఇంకా ఇటువైపు ఇంకా కొంత ఏదైతే క్షేత్రస్థాయిలో ఉందో దాన్ని కూడా ఒకటేసారి అంటే కాదు, అన్నప్రాసన రోజు ఆవకాయ అంటే కుదరదు. కొత్త రాష్ట్రం కొద్దిగా బ్యాలెన్స్డ్గా మనం ఒక సవ్యమైన పద్ధతిలో పట్టాలెక్కి ప్రభుత్వం నడుస్తుందని తర్వాత ఒకటి సంస్కరణ తీసుకొస్తే నడుస్తుంది తప్ప, సినిమాల్లో చూపెట్టినట్టు 3 గంటల్లోనే మొత్తం అయిపోవాలంటే కొద్దిగా కష్టం. అది సినిమాల్లో మహేష్ బాబు చేస్తాడేమో కానీ ఇక్కడ కొద్దిగా కష్టం. కాబట్టి అన్నీ ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా పద్ధతిగా ఒకటి తర్వాత ఒకటి మార్చుకుంటూ సవరించుకుంటూ ప్రభుత్వంలో ఉండే చిన్న లోపాలను మనం గుర్తించుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ పోయినట్టయితే తప్పకుండా ఆశించిన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది రెండు వైపులా ఉండాలి. కాకపోతే నా విజ్ఞప్తి ఏంటంటే బిల్డర్ మిత్రులతో మీకు కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. వై షుడ్ గవర్నమెంట్ యాక్చువల్లీ గో ఆఫ్టర్ యూ? డీవియేషన్లు ఎందుకు ఉండాలి? ఇప్పుడు హైదరాబాద్ లాంటి మార్కెట్లో ఏ డీవియేషన్ లేకుండా బిల్డింగ్ కట్టినా డబ్బులు వస్తాయి. అలా డీవియేషన్ చేసుకోవడం, ఎందుకంటే అల్టిమేట్గా మీ బ్రాండే దెబ్బతింటుంది. ఎవరైనా బిల్డరు డీవియేట్ చేస్తున్నాడు, ఏదో లంచం ఇచ్చో మేనేజ్ చేస్తున్నాడు అనే భావన వస్తే మీరు ఎక్కడేసిన గొంగలు అక్కడనంటే అక్కడే మిగిలిపోతారు. మీ కంపెనీ కానీ మీరు కానీ మళ్ళీ మీ ఎంటర్ప్రైజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనే మీ ప్రయత్నం కానీ అక్కడికే అయిపోతుంది. అట్లా కాకుండా ఎస్పెషలీ ఆల్ ది యంగ్ బిల్డర్స్, ఐ అపీల్ టు యూ, సెల్ఫ్ రెగ్యులేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు GST వచ్చింది కొత్తగా. ఈరోజు ఇదివరకు మాదిరిగా మీకు గతంలో ఉండే కొన్ని లోపాలు ఒకటి తర్వాత ఒకటి పోతున్నాయి. ఇప్పుడు రెరా వచ్చింది, GST వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు నిజంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నిజంగా మేము హైదరాబాద్లో ఒక బిల్డర్గా ఎదగాలి అని కోరిక ఉన్నవాళ్ళు దయచేసి రిస్ట్రెయిన్ మెయింటైన్ చేయండి, సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎవరో టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి బెదిరించాలి ఎందుకు? మీకు ఆ అవసరం ఎందుకు పడాలి అసలు? మనకి ఈరోజున్న ఇండస్ట్రీ, ఈరోజున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో అసలు మీరు మొదలు పెట్టకముందే హాట్ కేకులాగా అమ్ముడుపోతున్న పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు వై షుడ్ వి గెట్ ఇన్ టు సచ్ ఎ మోడ్ వేర్ వీ ఎండ్ అప్ డీవియేటింగ్ అండ్ దెన్ హ్యావింగ్ టు పే బ్రైబ్స్ అండ్ అదర్ థింగ్స్? అక్కర్లేదు, అలాంటి పరిస్థితి రాకూడదు. అట్లా అయితేనే ప్రభుత్వానికి కూడా వెసులుబాటు కలుగుతుంది. ఇందాక ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సార్ మేము కన్స్ట్రక్ట్ చేస్తుంటాము, పక్క నుంచి ఎవరో కంప్లైంట్ చేస్తారు, చేయంగానే వాళ్ళు వచ్చి ఆపమంటారు. నేనేమంటా ఉన్నా అంటే, ఒకవేళ ఇఫ్ సంబడి కంప్లైంట్స్ ఇన్ ఎ డెమోక్రసీ, ఇన్ ఎ డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్, ఎవరైనా ఇది నా స్థలం, ఫలానా వాళ్ళు కబ్జా పెట్టి కడుతున్నారు అనే మాట చెప్పిన తర్వాత నేను యాక్షన్ తీసుకోకపోతే మీరు కుమ్మక్కయ్యారా బిల్డర్తో అంటారు. మా మీద వెంటనే వచ్చే ఆరోపణ ఏంటి? మీరు కుమ్మక్కయ్యారా బిల్డర్ గారితో, కాబట్టి మీ ఇద్దరు అనుకున్నారు, డబ్బులు మార్చిన చేతులు మారినాయి, కాబట్టి మీ పార్టీకి మీరు నడుపుతా ఉన్నారు. అందుకే మేము ఏం ఆలోచిస్తూ ఉన్నామంటే, ఈరోజు క్షేత్రస్థాయిలో రైతు బంధుకు ముందు ఏ రకంగానైతే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో
మొత్తం రెవెన్యూ రికార్డ్ అన్నింటినీ కూడా క్లెన్స్ చేసే పని చేశాము. ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ పేరిట భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే చేశామో అదే స్థాయిలో, అదే పటుత్వంతో, అదే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రాంతాల్లో ఉండే ల్యాండ్ రికార్డ్స్ విషయంలో కూడా చాలా చాలా పట్టుదలగా ఉన్నారు. దాన్ని సమూలంగా సంస్కరించాలి, ల్యాండ్ రికార్డ్ టైటిల్స్ని వన్స్ ఫర్ ఆల్ సాల్వ్ చేయాలి అనే ఒక గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నాకు తెలిసి ఈ దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి గారి పని చేయగలుగుతారంటే కేసీఆర్ గారు లాంటి మొండి నాయకుడే చేయగలుగుతాడు. తప్పకుండా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరికి భయపడే రకం కాదు, వేరే ఎజెండాలు లేవు. ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఏమైనా పని చేయాలన్నదే ఎజెండా తప్ప వేరే లక్ష్యాలు కానీ, వేరే హిడెన్ ఎజెండాలు కానీ, వేరే రకమైన డిమాండ్లు కానీ, వేరే రకమైన ఒత్తిళ్లు కానీ ఆయన మీద ఏం పని చేయవు. ఇంకొక విప్లవాత్మకమైన పని కూడా మనం చేయబోతున్నాం. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు విని ఉండవచ్చు కొంతమంది. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద సొసైటీ, వీఆర్ ట్రైయింగ్. ఇది చాలా కష్టతరమైన పని, నిజానికి చాలా పెద్ద రిస్క్ కూడా. ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మీకు కంక్లూజివ్ టైటిల్ ఇవ్వరు. కంక్లూజివ్ టైటిల్ అంటే ఏంటి? కంక్లూజివ్ టైటిల్ అంటే ఏంటి అంటే ఈరోజు ఉదాహరణకి వెంకటరెడ్డి గారు నాకు ఒక ఎకరం భూమి అమ్మారనుకోండి, రింగ్ రోడ్డు దగ్గర ఎక్కడో అమ్మారనుకోండి. ఆయన అమ్ముతారు, నేను కొనుక్కుంటాను, ఇద్దరం పోతాము, రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, తర్వాత మ్యూటేషన్ అవుతుంది, నా పేరు మీదకి ల్యాండ్ బదిలీ అవుతుంది. కానీ రేపు ప్రభాకర్ రావు గారు వచ్చి ఆ ల్యాండ్ నాది అని కోర్టుకు కేసు పోయారనుకోండి, నేనే డిఫెండ్ చేసుకోవాలి. వెంకటరెడ్డి గారిని అడగాలి, అయ్యా మరి ఇదేంది కొత్తగా, ఇదేం పంచాయతీ అని అడగాలి. కంక్లూజివ్ టైటిల్ వస్తే ఏమవుతుంది అంటే ఒకసారి నాకు వెంకటరెడ్డి గారు అమ్మిన ల్యాండ్ నేను కొనుక్కున్న తర్వాత, నాకు రిజిస్టర్ అయిన తర్వాత, గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రారు ఎంఆర్ఓ ఇద్దరు కూడా ఒకరు మ్యూటేషన్ చేసి ఒక రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిఫెండింగ్ ద టైటిల్ విల్ బీ విత్ ద గవర్నమెంట్. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. ఉదాహరణకి ఈరోజు మీరు చాలామంది హెచ్ఎండిఏ, ఇప్పుడు ఉదాహరణ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ ఉంది, హెచ్ఎండిఏ డెవలప్ చేసిన లేఅవుట్. అందులో కొనడానికి చాలామంది ప్రజలు ఇష్టపడతారు. ఎందుకు? టైటిల్ క్లియర్. రేపు ఏమైనా పంచాయతీ వస్తే హెచ్ఎండిఏ చూసుకుంటాడు, వాళ్ళ బాధ, అది మనకు సంబంధం లేదు. రేపు రాష్ట్రం అంతటా అదే కాబోతా ఉంది. కంక్లూజివ్ టైటిల్ వస్తే ఏమవుతుంది? రాష్ట్రంలో ఎక్కడ లిటిగేషన్ వచ్చినా, ఎక్కడ ఎవరైనా ముందుకు వచ్చినా కంక్లూజివ్ టైటిల్ ఇచ్చేది గవర్నమెంట్. ఈ దేశంలో ఇది ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని సాహసం ఇది. నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద సాహసం. ఎందుకు అంటే ఒక ఎకరం ఎక్కడైనా తప్పు జరిగితే, ఒక ఎకరం ఈరోజు హైదరాబాద్లో 20, 30, 40 కోట్ల దాకా కూడా ఉంది. రేపటి రోజున ఆ భారం మొత్తం గవర్నమెంటే పోయాల్సి వస్తుంది. అంటే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా పద్ధతిగా ఇది చేయకపోతే చాలా ఇబ్బంది కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే దానికి కేసీఆర్ గారు లాంటి వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది తప్ప ఇంకోరి వల్ల కాదు. అందుకే ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నారు. దశల వారీగా కంక్లూజివ్ టైటిల్ వైపు మనం పోయినట్టయితే అప్పుడు ప్రజలకు కూడా ఒక విశ్వాసం ఉంటుంది. నేను అమెరికా వెళ్ళాను, ఒక 2 years కిందట మంత్రిగా, అమెరికా మున్సిపల్ మంత్రిగా వెళ్ళాను, ఇండస్ట్రీ మంత్రిగా వెళ్ళాను. నాకు ఆ టౌన్ పేరు గుర్తులేదు, కానీ ఇండియానాపోలిస్ అనే ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీ దగ్గర ఒక చిన్న టౌన్. ఆ టౌన్కి మేము అక్కడ ఆ కౌన్సిలర్లు, లోకల్ మన మేయర్ గారు, లోకల్ కౌన్సిలర్లు అందరితో ఒక సమావేశం పెట్టుకున్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకు మనకు తేడా ఏంటి, ఎట్లా ఉంటుందని. ఆయన ఎంత గర్వంగా మేయర్ గారు నన్ను తీసుకొని పోయినాడు. పోయి ఆ గోడ మీద పెద్ద టీవీ ఉంది, 60 ఇంచులో 70 ఇంచులో పెద్ద టీవీ ఉంది. ఆ టీవీ దగ్గర తీసుకుపోయాడు, ఆన్ చేయించాడు. ఆన్ చేయించిన తర్వాత వాళ్ళ టౌన్ మొత్తం, అక్కడ మొత్తం టౌన్ మొత్తం కూడా అక్కడ ఒక GIS బేస్డ్ సాఫ్ట్వేర్, అంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బేస్డ్ సాఫ్ట్వేర్తో అక్కడ మొత్తం లోడ్ అయ్యింది టౌన్లో.